కొల్లేరు ప్రజా సమస్యలను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనుంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గుడివాక లంకలో ₹1 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా తెలివైనోళ్ళు. ఎందుకంటే నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ మనకి పనికొస్తాడా పనికిరాడా, ఉపయోగం ఉంటాడా ఉపయోగం లేడా అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆయన చేసి మొన్న అలాగే మేమందరం కూడా ఎమ్మెల్యే గారు అయినా కానీ మేము అందరం కలిసి మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా ఇష్యూని, మా కొల్లేరుకి ఎప్పుడో నుంచి ఉండే ప్రాబ్లంని సీఎం గారి నోటీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. సీఎం గారు కూడా అధికారులకి అలాగే డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మీరు వర్కౌట్ చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఇవాళ కోర్టులో ఎవరో పిటిషన్ వేయడం వల్ల మనకు మళ్ళీ ఈ ప్రాబ్లం రావడం జరిగింది. ఇవాళ మీకు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొల్లేరులో జనాలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మా మీద. ఇవాళ ఈ 5 ఏళ్లలో ఈ కొల్లేరుని కొంచెం పట్టించుకుంది, ఆ కోర్టు ఇష్యూని కొంచెం సాల్వ్ చేసినంటే ఇవాళకెళ్ళి కొలికి వచ్చిండేది. ఇవాళ ఏమైందంటే మళ్ళీ ఇది తిరిగి మళ్ళీ 20 ఏళ్ళ వెనకలకి ఎలా ఉండిందో అలాగే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇవాళ ఇది ఒక తాడు ఉందనుకోండి, దానికి చిక్కు ఇరుక్కో ఉందనుకోండి, అది తీయాలంటే చాలా కష్టం, ఎక్కువ లాగుతూ తెగిపోతుంది. మన సమస్య కూడా అలాగే ఉంది. చిక్కు పెద్దగా ఉంది, సమస్య పెద్దగా ఉంది, దాన్ని ఎక్కువ లాగితే అది మనకి ప్రాబ్లం అయ్యేట్టు ఉంది. దీని గురించి అంతా కూడా మేము అవగాహన చేసుకుంది. దీన్ని ఒక్కొక్క చిక్కు జాగ్రత్తగా తీసుకుంటూ రావాలి. కొంచెం టైం పడుతుంది. అలాని సాల్వ్ అవ్వదని కాదు, ఇది సాల్వ్ చేయగలుగుతాం, బట్ టైం పడుతుంది. సో మీరు అందరు కూడా మాతో పాటు మా నాయకులతో పాటు మీరు అందరూ సహకరించండి. మీ మనసులో ఏదుందో అది చేయడానికి కంపల్సరీ